జీవితం ఇక అయిపోయింది, మళ్ళీ తిరిగి లేచే అవకాశమే లేదు అనుకునే ప్రతిసారి మిమ్మల్ని బౌన్స్ బ్యాక్ చేసే ఎనర్జీ ఒకటి ఉంటుంది. అదే మీలో ఉన్న సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి జీవితంలో ఎలా పనిచేస్తుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సినిమాల పరంగా నెగిటివ్ ట్రోల్స్ కి గురయ్యాడు. ఒకవేళ సినిమా అంటూ తీస్తే చూసేవారు కూడా లేరేమో అనేంతగా ట్రోల్స్, నెగిటివ్ టాక్ కు గురయ్యాడు. కానీ ఎలాగైనా సినిమాల్లో కంబ్యాక్ ఇవ్వాలనేది మంచు విష్ణు యొక్క సంకల్పం. మొదటగా తను డిసైడ్ అవ్వడంతో తనలోని సంకల్ప శక్తి యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయిన సంకల్ప శక్తి జీవితంలో విజయాలను ఎలా తెస్తుందో చూద్దాం. మంచు విష్ణు డిసైడ్ అయ్యాక అనుకున్న సంకల్పానికి కార్యాచరణ మొదలు పెట్టాడు. కన్నప్ప సినిమాకు కావాల్సిన పనిని మొదలు చేశాడు. స్టార్ట్ చేసే ముందు ఎవరు చూస్తారో చూడరో తెలియదు, సినిమా ఎలా వస్తుందో తెలియదు. కానీ తనలో ఉన్న సంకల్ప శక్తి విష్ణును ముందుకు నడిపిస్తుంది. తను వెళ్తున్నాడు. మనం సంఘజీవులం, ఒంటరిగా బ్రతకడానికి మనం రాలేదు. అలాగే విజయం కూడా ఒంటరిగా రాదు, ఉమ్మడిగా వస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి మన స్థాయిని ఏంటో మనకు చెప్తూనే ఉంటది. అలాంటప్పుడే మన సంకల్ప శక్తికి ఒక శక్తివంతుడు అవసరం అవుతాడు. అలా విష్ణుకు తోడైన వాడే రెబల్ స్టార్ ప్రభాస్. ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ మధ్య ఈ రోజు కన్నప్ప సినిమా సక్సెస్ గా నడుస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ హీరో ప్రభాస్. మనలో ఉన్న సంకల్ప శక్తి మన సంకల్పంతో యాక్టివేట్ అవుతుంది. మన కార్యాచరణతో మన సంకల్ప శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. మనుషుల దయ, సపోర్ట్ ప్రతి విజయానికి ఎంతో ముఖ్యం. ఈ శరీరంతో ఉన్న మానవుడు ఏదైనా సాధించడానికైనా సిద్ధంగా ఉండాలి, లేదా ఎవరైనా సాధించడానికైనా మన వల్ల అయినా సహాయం చేయాలి. ఇదే ఈ మానవ జన్మ రహస్యం. ఇది తెలుసుకున్న నాడు ప్రపంచమంతా సస్యశ్యామలంగా మారుతుంది.